మూర్ఖుడు కేసీఆర్ అంటాడు అని కొడుకు ఇంకా మూర్ఖుడు ఈ మధ్య సినిమా డాలు నేర్చుకునేది జనతా గ్యారేజ్ జైలా కొడుతున్నాడు ఈయన అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు మీ అయ్యా ఆఫీస్ ఫామ్ హౌస్ వాడు కావాలండి ఎప్పుడైనా మళ్ళా 3 సంవత్సరాలకు వాళ్ళ అయ్యా బయటకు వస్తాడట అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట వరదలు వస్తే రాడు వర్షాలు పడితే రాడు బోరుబండ మునిగిపోతాయంటే రాడు బోరుబండ సమస్యల మీద రాడు పిల్లలు చచ్చిపోతే రాడు బస్సులు యాక్సిడెంట్ అయితే రాడు చంపుతాడు పంటాడు అప్పుడప్పుడు బయటకు వచ్చి యశోద హాస్పిటల్ పోతాడు బతికే ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు అని ఇంకొని సాగును కోరుకోవడం మనం అనుకుంటావా కేసీఆర్ సార్ నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి కానీ అసలు విషయం చెప్పన్నా ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నది ఏంది ఏముంది ఎప్పుడు దొరికితే రా గుంజుకొని కింద కూర్చోాలన్నది అందుకే డింగరాడు బాగా వావి వరుసలు చిన్న పెద్ద ముసలి ముఖ్యాన్ని తేడా లేదన్న ఇంత ఇబ్బంది పెట్టినానా మనల్ని 109 కేసులు పెట్టినాను మా మీద ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు కేసులు పెట్టినానా కార్యకర్తలుగా లాడ్ చార్జ్ చేసినానా అరే బీఆర్ఎస్ పాలనలో రైతులు చచ్చిపోతే పోయింది మనమన్నా విద్యార్థులు చచ్చిపోతే పోయింది మనమన్నా నిరుద్యోగులు చచ్చిపోతే పోయింది మనమన్నా ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది భరోసా ఇచ్చింది మనమన్నా ఉపాధ్యాయులు చచ్చిపోతే పోయింది మనమన్నా ఏ రోజు కేసీఆర్ రాలే ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీస్ ప్రజల అనుచరు మీ తీర్పు ఇలా బీఆర్ఎస్ పార్టీకి కోవిప్పు కలగాలి బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి